హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. బలగం సినిమాతో డైరెక్టర్గా మారినటువంటి మన కమెడియన్ వేణు గారు కొత్త ఫిలిం అనౌన్స్ చేశారు. అదే ఎల్లమ్మ, మన దిల్ రాజు గారు ప్రొడక్షన్. సో యాక్చువల్లీ చాలా ఆఫ్టర్ బలగం చాలా గ్యాప్ వచ్చింది. నితిన్ అన్నారు, నాని అన్నారు. ఫైనలీ రీసెంట్గా ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు ఎల్లమ్మ ఫిలిం నుంచి. సో అందులో షాకింగ్గా, సర్ప్రైజింగ్గా మన డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ గా లీడ్ యాక్టర్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అండ్ ఒక గ్లింప్లో కూడా పరిగెడుతున్నట్టు కాళ్ళు గజ్జలు కట్టుకొని చూపించారు. అండ్ ఫైనలీ మన దేవిశ్రీ ప్రసాద్ గారు అలా కూర్చొని వెనకాల డప్పు తగిలించుకొని బేర్ బాడీతో బ్లడ్ అలా ఉంటూ అలా కూర్చొని సైడ్ యాంగిల్ రివీల్ చేశారు. ఇంత సెర్చ్ చేసి డిఎస్పీని ఫైనలైజ్ చేశారంటే మేబీ డైరెక్టర్ అంత ఈజీగా ఓకే చేసారు. ఎందుకంటే బలగం సినిమా చూసాం, వెరీ వెరీ డెప్త్ ఎమోషన్ ఉన్నటువంటి ఫిలిం అది. సో ఐ థింక్ మంచి సక్సెస్ కూడా అయింది. కరోనా టైంలో మంచి సక్సెస్, కరోనా ఆఫ్టర్ లాక్డౌన్ పీరియడ్లో మంచి సక్సెస్ కూడా అయింది. దిల్ రాజు కూడా మంచి ఫిలిం అయింది. సో ఈ సినిమా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది పక్కా విలేజ్ బ్యాక్డ్రాప్తో. అండ్ ఎల్లమ్మ అనేది మామూలుగా ఏంటంటే విలేజెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్లో పోతులప్ప అనే ఒక గ్రామ మామూలుగా విలేజెస్లో పూజించుకుంటూ ఉంటారు కదా, ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి పోతులప్ప అనే దేవుని పూజిస్తారు. అలాగే ఇప్పుడు మనం ప్రీవియస్ మన కాంతార సినిమా చూసాం. ఆ కాంతారను కూడా ఆ దేవుళ్ళు ఆ పీరియడ్ డ్రామాతో ఒక పర్టికులర్ అడవి జాతులకు సంబంధించింది. అలాగే ఈ ఎల్లమ్మ కూడా ఆ కైండ్ ఆఫ్ స్టోరీ బేస్ ప్రకారం రన్ అయ్యేటటువంటి కాన్సెప్ట్ అనమాట. దీనికి దేవిశ్రీ గారు ఓకే చేయడం అండ్ దానికోసం తన మేక్ ఓవర్ కూడా డిఎస్పి గారు ఎంటైర్ చేంజ్ ఉంది. తన ఆల్ట్రా స్టైలిష్ మోడ్ నుంచి రాన్ రస్టిక్ మోడ్లోకి వచ్చేసి ఆ రియల్ సైడ్ ఫేస్ మనం రివీల్ చేసినప్పుడు ఏంటంటే మనం ఒకసారి గమనిస్తే ఆ హెయిర్ కానీ ఎవ్రీథింగ్ టోటలీ కాంట్రాస్ట్గా ఉందండి. సో ఇంత జెన్యున్ ఎఫర్ట్ పెడుతున్నటువంటి మన డైరెక్టర్ గారికి అండ్ దీనికి ఓకే చేసి తన ఎంటైర్ మేక్ ఓవర్ని అప్డేట్ చేసుకున్నటువంటి మన డిఎస్పి గారికి ఐ థింక్ మన వేణు గారికి మంచి సక్సెస్ రావాలి మళ్ళీ. ఎందుకంటే కమెడియన్ నుంచి డైరెక్టర్ అవ్వడం ఆ ఫస్ట్ ఆపర్చునిటీని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. ఎప్పటి నుంచో డిఎస్పి గారి లాంచ్ జరుగుతుంది, హీరో కానీ వింటున్నా కానీ అది మన ఎల్లమ్మ ద్వారా వస్తుంది. ఐ థింక్ వెరీ రాన్ రస్టిక్ క్యారెక్టర్తో రాబోతున్నారు. మేబీ ఇది చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో స్టోరీ కూడా మంచిగా పడుతుంది అండ్ మ్యూజిక్ కూడా మన దేవి గారు ఇస్తారు. అండ్ ప్రొడక్షన్ హౌస్ ఇస్ వెరీ గుడ్ ప్రొడక్షన్. వినో మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ దేనికి వెనుకాడరు. ఐ థింక్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ మన ఎంటైర్ జర్నీ ఆఫ్ ఎల్లమ్మ ఏదైతే ఉందో షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ రిలీజ్ వరకు మంచి సక్సెస్ఫుల్గా జరిగి సినిమా మన ముందుకు వస్తే చూద్దాం ఎలా ఉంటుందో. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి హీరోగా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వెరీ 1 or 2 few పీపుల్స్ ఉన్నారు. మేబీ డిఎస్పి గారు వస్తున్నారు. ఇది మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డిఎస్పి గారు మనకి ఎందుకు తెలియదు, ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి మనకు మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతోంది, దానికి మంచి ఆల్బమ్ పడింది. అలాంటి ఒక సాంగ్ అయితే చాలా సక్సెస్ అయిపోయింది, దేఖ్లేంగే సాలా అని. మేబీ ఇంత మూమెంట్లో కూడా, ఇంత పీక్ మూమెంట్లో కూడా అతను హీరోగా దట్టు ఈ కైండ్ ఆఫ్ రాన్ రస్టిక్ ఫిలిం చేయడం, ఒప్పుకోవడం సాహసం అనే చెప్పాలి. అండ్ మన వేణు గారి గురించి ఆల్రెడీ తెలుసు, డైరెక్టర్ వేణు గురించి బలగంతో ప్రూవ్ చేసుకున్నారు. సో ఐ థింక్ మన ప్రొడక్షన్ హౌస్కి ఇంకొక హిట్ పడాలని పడుతుందని కోరుతున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ 3 మేజర్ అసెట్స్ అండి. 1 మన వేణు, 2 మన డిఎస్పి, 3 దిల్ రాజ్. సో లెట్స్ సీ సినిమా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.